మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ అది నిజంగానే దేవుని వాక్యమా? మనము దేని మీద అయితే ఆనుకోవడానికి ఇష్టపడుతున్నామో, దేన్నైతే ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నామో, మంచి దేవుడు అని మనకు నేర్పించింది బైబిల్. మరి అది వాస్తవికమైనదా, యథార్థమైనదా, తప్పులు లేనిదా? ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తూ ఉంటాయి. అయితే దీనికి ధీటైనటువంటి జవాబు 1947 సంవత్సరం ఫిబ్రవరి 16వ తారీఖున ఒక సంఘటన ద్వారా బహిర్గతమైంది. ఇస్రాయెల్ దేశంలో మృత సముద్రపు ఒడ్డున తప్పిపోయినటువంటి గొర్రె పిల్లలను వెతుక్కుంటూ తిరుగుతున్నాడు ఒక కుర్రోడు, 16 సంవత్సరాల కుర్రోడు, మహమ్మద్ ఎద్ దిబ్ అతని పేరు. అయితే ఆయన రాళ్ళు ఇసురుతున్నాడు. ఆ గొర్రెకు తగిలితే అది అరుస్తుంది, దాన్ని ఎతిక్కు తెచ్చుకోవచ్చని. అయితే ఆ రాయి వెళ్ళి ఒక వస్తువుకు తగిలింది, ఒక పాత్రకే. టంగుమని శబ్దం వచ్చింది. ఏంటి ఇలాంటి శబ్దం వచ్చిందని అటువైపుగా వెళ్ళాడు. అక్కడ ఒక గుహ ఉన్నది, చిన్న రంధ్రం లాగుంటే తల లోనకి పెట్టి చూస్తే కొన్ని బాణలు కనబడ్డాయి. సాయంత్రపు ఆ సూర్యుని వెలుగు పడుతూ ఉంటాయి. లోనకి దిగి తన చేతులు అందుకోగలిగే 2 బాణలు తీసుకొని బయటకు వచ్చేసాడు. ఆ బాణల్లో ఏమున్నాయో తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఆయన తీసుకెళ్ళి పాత వస్తువులు అమ్మేవాడికి ఇచ్చేశాడు. కొంచెం డబ్బులు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆ పాత వస్తువులు అమ్మేవాడు ఆ బాణలు బయట పెట్టి ఎవరన్నా కొనుక్కుంటారేమో అని ఉన్నాడు. ఒక రోజు తర్వాత శామ్యుయల్ అనేటువంటి ఆయన బైబిల్ బోధకుడు, పాస్టర్ గారు, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. ఆయన రోడ్డు మీద వెళ్తూ ఈ బాణాలు చూసి తనకెందుకో ఆకర్షితుడయ్యాడు. ఈ బాణలు తాకి చూసి అడిగాడు, వీటిని అమ్ముతాడా అని. అమ్ముతాను సార్, కొనుక్కోండి అన్నాడు. ఆయన తీసుకొని బాణలకి డబ్బు లేదు చెప్తే కట్టేసి బాణ మీద మూత తీశాడు. గట్టిగా ఉంది, అతుక్కొని. బాగా బలవంతంగా లాగితే మూత తెరుచుకుంది. లోన చెయ్యి పెడితే క్యాలెండర్ ఉంటుంది, అలాగ చుట్ట లాంటిది ఏదో కనబడింది. దాన్ని బయటికి తీసి చదవటం మొదలుపెట్టాడు. చాలా పురాతనమైనటువంటి మాటలు దాంట్లో కనబడ్డాయి, చేవ్రాతలు, చేత్తో రాసినవి. వాటిని చదివి చాలా సంతోషపడ్డాడు. చాలా పురాతనమైనటువంటి రాతలు దొరికాయని. ఆయన అతన్ని అడిగాడు, ఇది ఎవరు తెచ్చారంటే, ఎవరో కుర్రోడు అమ్మాడండి అన్నాడు. ఎవరో చెప్పాబు అని అన్నాడు. ఆ కుర్రోడికి ఎతకడానికి 6 నెలలు పట్టింది. దొరికాడు కుర్రోడు. అరే, ఈ బాణలు ఎక్కడి నుంచి తెచ్చావరంటే, ఇగో అక్కడ ఎర్ర సముద్రం దగ్గర ఒక గుహలో దొరికినాయి అన్నాడు. చూపించవా అంటే వచ్చి చూపించాడు. ఆ ప్రాంతం అంతా ఎతికితే 273 గుహలు ఉన్నాయి. ఎవరు చూడలే అప్పుడు దాకా. ఆ గుహల్లో 15,770 పుస్తకాలు దొరికాయి. 15,770 పుస్తకాలు. అవి చాలా పురాతనమైనవి. యేసుక్రీస్తు కాలానికంటే ముందు రాసినవి. యేసుప్రభు ఉన్నారే ఈ లోకంలో, దానికంటే ముందు రాసినవి ఆ గుహల్లో దొరికినాయి. వాళ్ళు ఎస్సీనీలు అనేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఏ కారణం చేతో వాళ్ళు మొత్తం అంతటిని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ పుస్తకాలన్నీ జాగ్రత్తగా చూస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలు దొరికాయి. యెషయా అనేటువంటి భక్తుడు రాసినటువంటి 2 పుస్తకాలు దొరికాయి. అందుట్లో ఒకటి మనకి ఆ రోజు బిషప్ గారికి దొరికిన పుస్తకం. దాన్ని తీసి చదువుతూ ఉన్నాడు. దాంతో ప్రపంచం అంతటికి ఒక విషయం అర్థమైంది. ఏంటి అని అంటే, బైబిల్ నిజం, బైబిల్ మానవ కల్పితం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే యేసుక్రీస్తు గురించి ఉన్నటువంటి ప్రవచనాలు ఈ పుస్తకాల్లో ఉన్నాయి. కాబట్టి అది తర్వాత రాసినవి కాదు, ముందు రాసినయే. కాబట్టి ఇది దేవుని వాక్యం అని చాలా ఖండితంగా చెప్పగలిగారు. కాబట్టి మన చేతిలో ఉన్న బైబిల్ దేవుని వాక్యం.